ఏపీలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధ్యక్ష పదవి రానంత మాత్రాన నేతలు డమ్మీలు కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చునని తెలిపారు. ఒకవేళ బండి సంజయ్ ఉన్నా లేకున్నా పార్టీ ఆగదన్నారు. కానీ తమ పార్టీతో సంబంధం లేని వారు పార్టీ అధ్యక్ష ఎన్నికపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని ఎంపిక చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో అభ్యర్థుల ఎంపికపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు బండి. అధ్యక్ష పదవి రానంత మాత్రాన నేతలు డమ్మీలు కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పార్టీలో ఏ వ్యక్తి అయినా అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చునని తెలిపారు. ఒకవేళ బండి సంజయ్ ఉన్నా లేకున్నా పార్టీ ఆగదన్నారు. కానీ తమ పార్టీతో సంబంధం లేని వారు పార్టీ అధ్యక్ష ఎన్నికపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని ఎంపిక చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో అభ్యర్థుల ఎంపికపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అన్నారు బండి. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. ఇవ్వల్ది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ వేస్తారు. నామినేషన్ అయితే ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు.